హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇంకొక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ బ్లౌజ్ డిజైన్, బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకునే బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన మెటీరియల్స్ 2 mm సైజ్ షుగర్ బీడ్స్, 4 mm సైజ్ బంచ్ బీడ్స్, 4 mm సైజ్ పర్ల్స్, జరీ థ్రెడ్, సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్, తులి 14.5 mm నీడిల్, ఆరి బీడ్స్ నీడిల్ తీసుకోవాలి. ఫస్ట్ జరీ థ్రెడ్ని ఇలాగా ఎండింగ్లో నాట్ వేసుకుని ఫ్రేమ్ కింద పట్టుకోండి. సో మార్కింగ్ చేసుకోండి బ్లౌజ్ పైన. సో నేను ఇది బ్లౌజ్ పైన చేస్తున్నానండి. బ్లౌజ్ పైన మార్కింగ్ మనము వర్క్ చేసుకునే ముందు మార్కింగ్ చేసుకుంటాం కదా, ఎక్కడికి మనము వర్క్ చేసుకోవాలనేది. సో ఆ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, చేసుకున్నాక సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలో అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటాం కదా. సో ఆ లైన్ మీద ఇలాగా ఫస్ట్ జరీ థ్రెడ్తో ఒక లైన్ చైన్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ జరీ థ్రెడ్ నేను డయాలజీ జరీ థ్రెడ్ తీసుకుంటున్నానండి. మనం ఇంతకుముందు A1 జరీ థ్రెడ్ యూస్ చేసేదాన్ని. సో దానికంటే కూడా ఈ డయాలజీ జరీ థ్రెడ్ చాలా బాగుందండి. స్టిచ్ కూడా చాలా నీట్గా ఉంది. సో బిగినర్స్ ఎవరికైనా సో ఏ థ్రెడ్ యూస్ చేయాలని కన్ఫ్యూజన్ ఉంటే జరీ థ్రెడ్లో డయాలజీ యూస్ చేయండి, చాలా బాగుంది. సో ఇలా ఫస్ట్ జరీ థ్రెడ్తో ఒక లైన్ చైన్ స్టిచ్ వేసేసుకోండి. మొత్తం నెక్ లైన్ అంతా వేసుకోండి. నేను కొంచెం పార్ట్ చూపిస్తాను. ఇదే విధంగా నెక్ లైన్ అంతా ఇదే విధంగా వేసేసుకోండి, ఓకేనా. తర్వాత ఒక లైను షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నానండి. సో ఏ స్టిచ్ స్టార్ట్ చేసుకున్నా కూడా ఫస్ట్ బ్యాక్ చైన్ వేసి తర్వాత స్టిచ్ స్టార్ట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ షుగర్ బీడ్స్ కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నానండి. నీడిల్ ఆరి బీడ్స్ నీడిల్ తీసుకుంటున్నాను. తులిప్ నీడిల్ అయితే తులిప్ 23.45 mm నీడిల్ ఉంటుంది, అది తీసుకుని స్టిచ్ చేసుకోండి, ఓకేనా. సో ఒక చైన్ తీస్తున్నాను. ఆ చైన్కి 2 బీడ్స్ వేసుకుని తర్వాత చైన్ అక్కడ నుంచి ఆ బీడ్స్ పక్క నుంచి మళ్ళీ నీడిల్ని కిందకి దించి నెక్స్ట్ చైన్ వేసుకోవాలి. సో బీడ్స్కి గ్యాప్ లేకుండా వేసుకోండి. 2 బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఎక్కువ బీడ్స్ వేసుకుంటే 2 కంటే ఎక్కువ బీడ్స్ వేసుకుంటే ఆ స్టిచ్ అనేది లూజ్గా వస్తుందండి, ఫినిషింగ్ నీట్గా ఉండదు. 2 బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇవి 2 mm సైజ్ అయితే 2 బీడ్స్ వేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇలా ఒక లైను 2 mm సైజు షుగర్ బీడ్స్తో ఒక లైన్ స్టిచ్ చేసేసుకోండి. తర్వాత ఒక లైను 4 mm సైజ్ బీడ్స్తో స్టిచ్ చేస్తున్నాను. సో ఇక్కడ బీడ్స్ అన్నిటిని కూడా కాటన్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నాను. నీడిల్ ఆరి బీడ్స్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. సో ఇవి 4 mm సైజు బీడ్స్ కొంచెం పెద్ద సైజు కాబట్టి ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ ఒక చైన్కి ఒక బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్మాల్ సైజు 2 mm సైజ్ అయితే 2 వేసుకోవచ్చండి. ఇలా 3 mm సైజు బీడ్స్ పర్ల్స్ ఇవన్నీ ఒక్కొక్క బీడు ఒక్కొక్క పర్ల్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక లైన్ 4 mm బీడ్స్ స్టిచ్ చేసేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక లైను 2 mm సైజు షుగర్ బీడ్స్తో ఒక లైను స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు మనం బీడ్స్కి గ్యాప్ లేకుండా స్టిచ్ చేసుకోవాలండి. సో అలా గ్యాప్ లేకుండా స్టిచ్ చేయాలంటే మనం చైన్ తీస్తాం కదా, సో తీసిన చైన్ని 2 బీడ్స్ వేసి ఆ బీడ్స్ పక్క నుంచి మళ్ళీ నీడిల్ని కిందకి దించండి. ఎక్కువ గ్యాప్ ఇచ్చి నీడిల్ని కిందకి దించామనుకోండి, అక్కడ బీడ్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది. సో మనము ఫస్ట్ బీడ్స్ వేసే ముందు చైన్ తీస్తాం కదా, అది బీడ్స్కి ఎంత చైన్ పడుతుందో అంతే చైన్ ఉంచి ఫ్రేమ్ కింద ఉన్న థ్రెడ్ని లాగండి. అప్పుడు ఆ బీడ్స్కి ఎంత చైన్ కావాలో అంతే చైన్ ఉంటుంది, ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. సో ఇలా గ్యాప్ లేకుండా బీడ్స్ని స్టిచ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక లైను జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. ఈ చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు లాగుతూ వేయకండి, కొంచెం లూజ్గా వేయండి. మనకు ఆ చైన్ అనేది కరెక్ట్ షేప్ వచ్చి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బాగా సాగతీసి వేస్తే ఫినిషింగ్ అనేది అంత నీట్గా ఉండదు, ఓకేనా. ఇలా బోర్డర్ స్టిచ్ చేసేసుకోవాలండి. జరీ థ్రెడ్తో ఒక లైను, షుగర్ బీడ్స్ ఒక లైను, 4 mm బీడ్స్ ఒక లైను, మళ్ళీ షుగర్ బీడ్స్ ఒక లైను, మళ్ళీ జరీ థ్రెడ్తో ఒక లైను. ఇలా బోర్డర్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిజైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. సో డిజైన్ ఏ విధంగా ట్రేస్ చేసుకుంటున్నానో చూడండి. ఈ బ్లౌజ్ మీద కింద కార్బన్ పేపర్ పెడుతున్నానండి. ఇలా బార్డర్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత కరెక్ట్గా చూసుకోవాలి సెంటర్. మన డ్రా చేసుకున్న ట్రేసింగ్ పేపరు
మీద డిజైన్ డ్రా చేసుకున్నానండి. సో ఈ సెంటర్ ట్రేసింగ్ పేపర్ సెంటర్ మన బ్లౌజ్ సెంటర్ కరెక్ట్గా పెట్టుకుని, సో ఈ బ్లౌజ్ పైన ట్రేసింగ్ పేపర్ పెట్టి బ్లౌజ్ పైన ఫస్ట్ కార్బన్ పేపర్ పెట్టి దానిపైన ట్రేసింగ్ పేపర్ పెట్టి ఇక్కడ డిజైన్ ఏ విధంగా ఉందో దానిపైన పెన్సిల్తో ఇలాగా డ్రా చేసేసుకుంటే మనకి డిజైన్ అనేది బ్లౌజ్ పైన పడుతుంది. సో ఇక్కడ డిజైన్ ఈ స్టార్టింగ్ ఈ కొమ్మ షేప్ ఉంది కదా, ఇది కొంచెం నెక్ నుంచి కొంచెం దూరంగా అనిపించింది. సో ఇక్కడ మాత్రం పైకి డ్రా చేస్తున్నానండి. మిగతాదంతా యాజ్ టీజ్గా మనకి ఈ ట్రేసింగ్ పేపర్ మీద ఎలా ఉందో అలానే ఆ డిజైన్ మీద పెన్సిల్తో ఎలా డ్రా చేసుకుంటే మనకి డిజైన్ అనేది పడిపోతుంది. సో మీకు ఈ ట్రేసింగ్ పేపర్ పెడతాను కదా, సో ఇక్కడ మీరు ఈ డిజైన్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఈ సెంటర్లో ఇటు అటు సైడు ఈ కొమ్మ షేప్ డ్రా చేసాం కదా, అది మాత్రం కొంచెం పైకి నెక్ దగ్గరలోకి డ్రా చేసుకోండి. మిగతాదంతా యాజ్ టీజ్గా డ్రా చేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడండి ఇక్కడ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకొని డ్రా చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఈ డిజైను స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఇలా చూసుకుంటూ డ్రా చేసుకున్న తర్వాత ఈ కర్వ్ తిరిగే దగ్గర చూడండి ఇలా లైట్గా పడుతుందన్నమాట. తర్వాత మనము మార్కింగ్ పెన్సిల్ తీసుకుని దాని మీద డ్రా చేసుకోవచ్చు. ఈ కర్వ్ తిరిగే దగ్గర మనము ఈ ట్రేసింగ్ పేపర్లో ఉన్న డిజైన్ కర్వ్ తిరిగే దగ్గర మన బ్లౌజ్ కర్వ్ తిరిగే దగ్గర కరెక్ట్గా పెట్టుకుని చెక్ చేసుకుంటూ డిజైన్ అనేది ఇలాగ ట్రేస్ చేసుకోండి బ్లౌజ్ పైన. చూడండి ఇలా ట్రేస్ చేసేసుకుంటే మొత్తం అంతా డిజైన్ ఈ విధంగా పడుతుందన్నమాట. సో ఇలా మీకు కనిపిస్తే ఈ విధంగా దీనిపైన స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే మార్కింగ్ పెన్సిల్ తీసుకుని ఈ డిజైన్ మీద ఒకసారి ఇలా డ్రా చేసేసుకుంటే ఇంకొంచెం థిక్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా డ్రా చేసుకుని మార్కింగ్ పెన్సిల్తో తర్వాత దీనిపైన మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా మార్కింగ్ పెన్సిల్తో డ్రా చేసుకుంటే డిజైన్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఇలా థిక్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ లోపల ఈ రౌండ్ మోటిఫ్ లాగా పర్ల్స్ స్టిచ్ చేసాం కదా, ఇది ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. 4mm సైజ్ పర్ల్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ బ్యాక్ చైన్ వేసి స్టార్ట్ చేస్తున్నానండి. ఈ మోటివ్ షేప్ దగ్గర ఈ పర్ల్స్ కూడా కాటన్ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ సెంటర్ పర్ల్ స్టిచ్ చేస్తున్నానండి. దాని చుట్టూతా ఈ పర్ల్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఒక చైన్ తీయటం, తీసిన చైన్కి పర్ల్ వేయటం, ఆ పర్ల్స్ని సెంటర్ పర్ల్కి అంతకుముందు వేసిన పర్ల్కి దగ్గరగా పెట్టుకుంటూ ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్కి వచ్చాక ఆ లాస్ట్ స్టిచ్ చేసే నాటు వేసేది ఆ చైన్ లోపలికి ఇలా లోపలికి తిప్పి అక్కడ నాటు వేసుకోండి. అప్పుడు మనకి అక్కడ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఫస్ట్ బ్యాక్ చైన్ వేసి ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్ పర్ల్ స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత దానికి స్ట్రైట్గా ఒక పర్ల్ స్టిచ్ చేసి, అంటే ఒక చైన్ తీసి ఆ చైన్కి మనం పర్ల్ వేసుకుంటాం. తర్వాత థ్రెడ్ని ఇలా రౌండ్ తిరిగేటట్లు ఇలా తిప్పుకొని తర్వాత పర్ల్ వేసుకొని ఇలాగ రౌండ్గా మనము ఈ పర్ల్స్ని స్టిచ్ చేసుకోవాలి. మీరు బీడ్స్ అయినా స్టిచ్ చేసుకోండి. ఈ ప్లేస్లో బీడ్స్ స్టిచ్ చేసుకున్నా కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ పర్ల్స్ని మోటిఫ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. సో లాస్ట్ ఎండ్ నాట్ వేసుకునేది ఆ చైన్ లోపలికి జరిపి లోపలికి వేయండి. అక్కడ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇలా మొత్తం అంతా ఫస్ట్ ఈ పర్ల్స్తో మోటిఫ్ అనేది స్టిచ్ చేసాను. నెక్స్ట్ ఈ స్టెమ్ షేప్ ఉంది కదా, ఈ స్టెమ్ షేప్ మీద 2mm సైజు షుగర్ బీడ్స్తో స్టిచ్ చేస్తున్నాను. సో బీడ్స్ ఎక్కడ స్టిచ్ చేసుకున్నా కూడా కాటన్ థ్రెడ్ సింగిల్ లేయర్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. నీడిల్ ఆరి బీడ్స్ నీడిల్ లేదా తులిప్ 230.45mm నీడిల్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టెమ్ షేప్ ఏదైతే ఉందో అలానే షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ స్టెమ్లో ఈ పర్ల్స్ వరకు స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ పర్ల్స్ దగ్గర ఇక్కడ ఎండ్ నాట్ వేసేసుకోండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెమ్ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ స్టెమ్ని స్టిచ్ చేసుకోవాలి. బీడ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు గ్యాప్ లేకుండా దగ్గరగా స్టిచ్ చేసుకోండి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది.
మనం బీడ్స్ వేసే ముందు చైన్ తీస్తాం కదా, ఆ చైను ఎంతవరకు వస్తుందో, బీడ్స్ ఎంతవరకు వస్తుందో అంతవరకే ఉంచుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ని ఫ్రేమ్ కింద నుంచి లాగేసుకోవాలి. అప్పుడు తర్వాత బీడ్స్ నీడిల్ని కింద దించేటప్పుడు కూడా బీడ్స్ పక్క నుంచి నీడిల్ని కిందకి దించితే గ్యాప్ లేకుండా వస్తుంది. సో ఇలా బీడ్స్ని స్టిచ్ చేసేసుకోవాలండి. తర్వాత ఈ లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ని ఫస్ట్ సెంటర్లో లోడ్ స్టిచ్ లాగా, అంటే ఒక లాంగ్ చైన్ స్మాల్ చైన్ వేస్తున్నాను సెంటర్లో. తర్వాత 2 టైమ్స్ ఇట్లా ఒక లాంగ్ చైన్ స్మాల్ చైన్ వేసి దీనిపైన క్రాస్గా లోడ్ స్టిచ్ వేస్తున్నాను. ఒక లాంగ్ చైన్ స్మాల్ చైన్ క్రాస్గా పైకి, కిందకి ఒక లాంగ్ చైన్ స్మాల్ చైన్ క్రాస్గా వేసుకోవాలి. ఇలా క్రాస్గా లోడ్ స్టిచ్ వేసుకుంటూ అన్ని లీవ్స్ని ఫిల్ చేసుకోవాలి. మీరు ఈ సెంటర్లో లాంగ్ చైన్ స్మాల్ చైన్ వేసాం కదా, దాని ప్లేస్లో జర్దోజీ అయినా స్టిచ్ చేసుకోవచ్చండి. లేదంటే పైపింగ్ థ్రెడ్ అయినా స్టిచ్ చేసుకుని దానిపైన ఇలాగా క్రాస్ లోడ్ స్టిచ్ వేసుకుంటే మనకి ఈ లీఫ్ అనేది ఎంబోజింగ్ లుక్ వస్తుంది, ఇంకా గ్రాండ్గా కనిపిస్తుంది. ఈ డిజైన్కి సంబంధించిన ట్రేసింగ్ పేపర్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. సో మనం సిల్క్ థ్రెడ్ ఇక్కడ నేను గ్రీన్ కలర్ శారీ అండి, సో గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో మీరు సిల్క్ థ్రెడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ శారీ కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి. సో మనం సిల్క్ థ్రెడ్ ఎప్పుడు తీసుకున్నా కూడా 2 లేయర్స్ తీసుకుంటాము. అదే కాటన్ థ్రెడ్ జరీ థ్రెడ్ అయితే సింగిల్ లేయర్ తీసుకుంటే సరిపోతుంది. సో థ్రెడ్ వర్క్ చేసుకోవటానికి తులిప్ 14.0.5 mm నీడిల్ యూస్ చేసుకోవాలి. ఆరీ నీడిల్ అయితే ఆరీ థ్రెడ్ నీడిల్ యూస్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇలా క్రాస్గా లోడ్ స్టిచ్ వేసుకుంటూ అన్ని లీవ్స్ని ఫిల్ చేసేసుకోవాలి. ఇలా లోడ్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం లాంగ్ చైన్ స్మాల్ చైన్ వేస్తాం కదా, ఈ స్మాల్ చైన్ వేసి వెంటనే మనము ఇలా కిందకి లేదా పైకి నీడిల్ని తిప్పేయకూడదండి. ఫస్ట్ థ్రెడ్ లాక్కుని తర్వాత నీడిల్ కిందకి స్టిచ్ వేసుకుంటే కిందకి తిప్పుకోవాలి, పైకి స్టిచ్ వేసుకుంటే పైకి తిప్పుకోవాలన్నమాట. అప్పుడు థ్రెడ్ తెగిపోకుండా ఉంటుంది. సో ఇదే విధంగా అన్ని లీవ్స్ ఫిల్ చేసేస్తే ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత దీనికి అవుట్లైను జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా సెంటర్ నుంచి స్టార్ట్ చేసి ఈ లీవ్స్ని కవర్ చేసుకుంటూ ఈ స్టెమ్స్కి ఫస్ట్ ఒక సైడ్ కవర్ చేసుకుంటూ అవుట్లైన్ వేసుకోవాలి. ఇప్పుడు సెంటర్ నుంచి స్టార్ట్ చేశాను, ఈ లీవ్ కవర్ చేసి చైన్ స్టిచ్తో అవుట్లైన్. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈ రైట్ సైడ్ ఉన్న స్టెమ్ వైపుకి వెళ్తూ ఇటు చైన్ స్టిచ్ వేసుకుంటూ ఇప్పుడు ఈ బీడ్స్కి ఇటు సైడు మొత్తం అంతా కవర్ చేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ స్టిచ్ వేసుకుంటూ తర్వాత మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసిన ఈ లీవ్స్ని కూడా కవర్ చేసుకుంటూ అవుట్లైను వేసుకోవాలి. సో చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు లాగుతూ వేసుకోకూడదండి, చైన్ని కొంచెం లూజ్గా వేస్తే మనకి ఆ చైన్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే ఈ లీవ్స్ ఈ ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఒక చైన్ పైకి వేసి దాన్ని వెనక్కి లాగి తర్వాత చైన్ వేయండి. అప్పుడు మనకి ఆ లీవ్స్లో ఆ ఎడ్జ్ దగ్గర కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. సో ఈ లీవ్స్ని కవర్ చేసుకుంటూ ఇలా బీడ్స్ పక్క నుంచి ఈ విధంగా చైన్స్ వేసుకుంటూ అవుట్లైన్ వేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ స్టెమ్ పార్ట్ ఇటు సైడ్ ఈ లోపల నుంచి ఇలా వేసుకోవాలి. ఈ బీడ్స్కి ఈ చైన్ స్టిచ్కి ఎక్కువ గ్యాప్ ఉండకూడదండి, బీడ్స్ పక్క నుంచే వేసుకోవాలి. సో తర్వాత ఈ పర్ల్స్కి బీడ్స్ దగ్గరికి, ఈ బీడ్స్కి పర్ల్స్కి మధ్యలోంచి చైన్ వేసి తర్వాత మళ్ళీ పైకి వేసుకుంటూ ఇలా లీవ్స్ని కవర్ చేసుకుంటూ ఈ విధంగా అవుట్లైన్ వేసేసుకోవాలి. సో ఈ చివరికి వచ్చిన తర్వాత ఇప్పుడు లోపల నుంచి వచ్చాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పర్ల్స్కి బీడ్స్కి మధ్యలోంచి చైన్ వేసుకుంటూ ఇప్పుడు అవుట్ సైడ్కి వేసుకుంటూ ఇలా ఫిల్ చేసుకోవాలి. సెంటర్కి వచ్చిన తర్వాత ఈ సెంటర్లో ఈ లీవ్స్ని కూడా కవర్ చేసుకుంటూ ఈ 3 లీవ్స్కి వేసేసి చైన్ స్టిచ్. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ నెక్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న పార్ట్ అవుట్లైన్ వేసుకోవాలి.
ఇప్పుడు సెంటర్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, రైట్ సైడ్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి సో లెఫ్ట్ సైడ్కి ఇలా కవర్ చేసుకుంటూ పైకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇక్కడ సెంటర్కి వచ్చేసి ఇక్కడ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి ఎండ్ నాట్ వేసేసుకోవాలి. సో ఇక్కడికి అవుట్లైన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ 4 mm సైజు బీడ్స్ని స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ బ్యాక్ చైన్ వేసి తర్వాత చైన్కి బీడ్ వేసుకోవాలి, తర్వాత నెక్స్ట్ లాక్ వేసుకోవాలి అక్కడ. సో ఇలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ బ్యాక్ చైన్ వేసి తర్వాత చైన్ తీస్తాము, తీసిన చైన్కి బీడ్ వేసి తర్వాత తీసే చైన్ని పెద్దగా తీసి ఆ బీడ్ మీద చుట్టూతో కవర్ అయ్యేటట్టు పెద్ద చైన్ తీసి ఆ బీడ్ మీద పెట్టి ఫ్రేమ్ కింద ఉన్న థ్రెడ్ని లాగితే అది బీడ్ కిందకి వెళ్ళిపోతుంది, అది లాక్ అయిపోతుంది బీడ్. ఇలా అయినా మనము ఈ సింగిల్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు అండి 2 వేస్లో. చూడండి, పెద్ద చైను తీసి దాన్ని కవర్ అయ్యేటట్లు బీడ్ కవర్ అయ్యేటట్లు పెట్టి ఫ్రేమ్ కింద ఉన్న థ్రెడ్ లాగితే మనకి బీడ్ అనేది లాక్ అయిపోతుంది. సో ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకుంటే మనకి ఫైనల్గా డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫ్రేమ్ నుంచి తీసేసిన తర్వాత డిజైన్ చూడండి, సో ఇలా ఉంటుందన్నమాట. ఇది యాక్చువల్గా పింక్ కలర్ అండి, మన కెమెరాలో రెడ్ కలర్లా కనిపిస్తుంది. ఇది బ్యాక్ నెక్ డిజైను. నెక్స్ట్ ఇది హ్యాండ్స్ పార్ట్ కూడా సేమ్ బ్యాక్ నెక్ లాగానే స్టిచ్ చేసుకోవాలి. ఆల్ ఓవర్ హ్యాండ్ అంతా ఈ పర్ల్స్తో రౌండ్ మోటిఫ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్, సేమ్ బ్యాక్ నెక్ లాగానే ఫ్రంట్ నెక్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.